ఒక తండ్రి తన చిన్న బాబుని తీసుకొని ఒక పార్కులో కూర్చో ఉంటాడు. ఆ పార్కులో ఒక చెట్టు మీద కాకి అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ చిన్న బాబు అడుగుతాడు, నాన్న అదేంటని. అప్పుడు తండ్రి అంటాడు, బాబు అది కాకి అని. ఆ బాబు మళ్ళీ అడుగుతాడు, నాన్న అదేంటని. ఆ తండ్రి సమాధానిస్తాడు, బాబు అది కాకి అని. కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆ బాబు నాన్న అదేంటి అని అడుగుతాడు. బాబు అది కాకి అని అంటాడు. ఈ విధంగా ఆ చిన్న బాబు చాలా సార్లు అడుగుతాడు. నాన్న విసుక్కోకుండా దానికి సమాధానం ఇస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఆ చిన్నబాబు పెద్దవాడు అవుతాడు. ఆ నాన్నేమో ముసలివాడు అవుతాడు. ఒకరోజు ఆ తండ్రి ఇంట్లో సోఫా మీద కూర్చో ఉంటాడు. తన ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు తన కొడుకుని అడుగుతాడు, బాబు ఇతను ఎవరని. నాన్న ఇతను నా స్నేహితుడు అంటాడు. ఇంకొద్దిసేపు తర్వాత ఆ ఇంటికి మరొక వ్యక్తి వస్తాడు. తండ్రి అడుగుతాడు, బాబు ఇతను ఎవడని. కొడుకు విసుక్కుంటా ఇతను కూడా నా ఫ్రెండేనా అంటాడు. మరి కొద్దిసేపు తర్వాత ఆ ఇంటికి ఇంకో వ్యక్తి వస్తాడు. తండ్రి అడుగుతాడు, బాబు ఇతను ఎవరని. ఈసారి కొడుకు విసుక్కుంటూ, నాన్న నువ్వు నోరు మూసుకుని ఉండవా, ఎవరొస్తే నీకెందుకు, ప్రతిదానికి సమాధానం చెప్పాలా అని చాలా విసుక్కుంటూ కోపంగా సమాధానం ఇస్తాడు. ఆ మాటలు వినంగానే తండ్రి బాధతో మౌనంగా కూర్చొని ఉంటాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న తన తల్లి కొడుకుతో, బాబు మీ నాన్న నిన్ను 1-2 సార్లు అడిగితే నీకు ఎంత కోపం వచ్చింది, చిన్నప్పుడు నువ్వు ఒకే విషయాన్ని 100 సార్లు అడిగేవాడివి, కానీ ఏ రోజు కూడా మీ నాన్న కోప్పడలేదు, విసుక్కోలేదు, నువ్వు అడిగిన ప్రతిసారి మీ నాన్న ప్రేమగా సమాధానం ఇచ్చేవాడని వాళ్ళ తల్లి అంటుంది. ఈ మాటలు వినంగానే కొడుకు సిగ్గుతో తలదించుకుంటాడు. నీతి ఏంటంటే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు విసుక్కోకండి. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని కూడా ఈ విధంగా విసుక్కో ఉంటే మనం ఇంత పెద్దవాళ్ళు అయ్యేవారమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి.